ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు. టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసుల వినియోగం. పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశం. భక్తుల సేవలో భాగస్వామ్యం కావడం మహదావకాశమని వెల్లడించిన మిల్లర్లు. శేషవాహన సేవలో శ్రీ పరాశరేశ్వర స్వామి వారి అభయ ప్రదానం. నారాయణవనంలో వేడుకగా వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుపతి కపిలతీర్థంలో టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ పరిశీలనలు. భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు ఆండాల్ అమ్మవారి తండ్రి అయిన పెరియాళ్వార్ ప్రతిరోజు తులసిమాలను స్వయంగా తయారు చేసి స్వామివారికి సమర్పించేవారని ప్రతీతి. ఆయన రచించిన పాసురాలు నేటికి వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయస్వామి, చిన్నజీయస్వామి తమ శిష్య బృందంతో కలిసి దివ్య ప్రబంధ పాసురాలను భక్తిపూర్వకంగా నివేదించారు. అనంతరం పెరియాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై పప్పు మిల్లర్లతో విస్తృతంగా చర్చించారు. రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగలు తదితర 7 రకాల పప్పు దినుసులను టీటీడీ వినియోగిస్తోందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్లు కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు మహాయజ్ఞంలా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములై నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అనంతరం పప్పు మిల్లర్ల నుండి పప్పు దినుసుల కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, వేర్ హౌసింగ్ డిప్యూటీ ఈవో పద్మావతి, జనరల్ మేనేజర్ ఉమాశంకర్, పోర్టు ఏఈఓ మునిరత్నం, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు పప్పు మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారు శేషవాహన సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. నారాయణవనంలోని చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శేషవాహన సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకార శోభితులను చేసి శేషవాహనంపై ఆసనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ నారాయణవనంలోని ఆలయ వీధులలో స్వామివారి శేషవాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము ఆదిశంకరుడే శివ 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 తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో రద్దీకి అనుగుణంగా చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓ శరత్ కు ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జేఈఓ శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని ఇతర పరివార దేవతామూర్తులను దర్శించుకున్నారు. తరువాత ఆలయంలోని క్యూ లైన్లను పరిశీలించి చేపట్టాల్సిన పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. అలాగే కపిలేశ్వర స్వామి ఆలయంలోని 4 ఉపాలయాలకు సంబంధించి స్వామివారి ప్రసాదాలను తయారు చేసే పోటును పరిశీలించారు. పోటు గదిని విస్తరింపజేసి ప్రసాదాల తయారీకి మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసే పాత ప్రాంగణాన్ని పరిశీలించి ప్రహరీ గోడ ఎత్తును పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆలయానికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు వర్షానికి తడవకుండా ఉండేందుకు వీలుగా ఆలయం ప్రారంభం నుండి చివరి దాకా షెడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలో భక్తులకు కల్పించాల్సిన ఇతర మౌలిక సదుపాయాలపై జేఈఓ అన్ని విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ఆలయంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించి సకాలంలో తగిన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులతో చర్చించామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ, ఓం కపిలేశ్వరాయ నమః. ఈరోజు కపిలేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శన చేయడం జరిగింది. ఈ మధ్య చాలామంది భక్తులు కూడా కంప్లైంట్ చేశారు, క్యూ లైన్లు సరిగా లేవు, ఆ విధంగా వర్షం వచ్చినప్పుడు కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి, తడుస్తున్నాము, దానికి ఏమైనా కవర్ చేయండి అని లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా ఇంజనీరింగ్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, మన డిప్టీఓ గారు, ఏఓ గారు అందరితో కలిసి చూడటం జరిగింది. ఆ క్యూ లైన్ కూడా సరిగా చేయమని చెప్పడం జరిగింది. క్యూ లైన్ను బాగా అసౌకర్యం లేకుండా సౌకర్యంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయమని చెప్పినాం. అదేవిధంగా డ్రైనేజ్ పాయింట్స్ కూడా అక్కడక్కడ నీళ్ళు ఆగి వాసన కూడా స్మెల్ బాగా వస్తూ ఉంది. ఇంక్లూడింగ్ మున్సిపాలిటీకి కూడా కనెక్షన్, డ్రైనేజ్కి ఇక్కడ నుంచి వాటర్ పోయేది కనెక్షన్ లేదు కాబట్టి దాన్ని కూడా చేయమని చెప్పాం. వేరెవర్ షెడ్స్ రిక్వైర్డ్, ఎక్కడైతే తడుస్తున్నారో దాన్ని కూడా పర్మనెంట్ వేలో చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా భక్తులకు పెరిగారు కాబట్టి వాళ్ళకి సౌకర్యవంతంగా ఈ ఏర్పాట్లు చేయమని చూసి అవి చేయాలని నిర్ణయించుకున్నాం. దాని అనుగుణంగా ఈఓ గారికి ప్రపోజల్ పంపించి కానీ అవి శాంక్షన్ చేసి దీన్ని పనులు చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశ్వర.
శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి విశేష దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో గురువారం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి సప్తహారతులు సమర్పించారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి గంధం, కుంకుమ, విభూది, శనగల హారాలు, పుష్పమాలలతో గురుదక్షిణామూర్తికి శోభాయమానంగా అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టమొచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది.
ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ ప్రశాంతి హిల్స్ లో కొలువైన శ్రీ దుర్గా భవానీ పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని
నిర్వాహకులు దుర్గా భవానీ పోచమ్మ తల్లి దేవాలయంలో మహాశివలింగం, నందీశ్వరుడు, నవగ్రహ దేవతలు, నాగదేవత, ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్టాపనోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై జలాదివాసం, ధాన్యాదివాసం తదితర క్రతువులను జరిపి ప్రతిష్టాపనోత్సవాలను నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ జరిగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీచి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు తిరుచి సేవలో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు అందజేసి తరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బందరుకోటలో కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కైంకర్యాలు, హోమాది క్రతువులను నిర్వహిస్తున్నారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు నిత్య పూజలను పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లోక కళ్యాణార్థం విశేషంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర దంపతులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళప్రదాయకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారి దివ్య శ్రీచరణాలకు అష్టదళ పాద పద్మారాధన సేవను భక్తుల సమక్షంలో సంప్రదాయభరితంగా నిర్వహించారు. కలియుగంలో కేవలం నామస్మరణతోనే అనంతకోటి పుణ్య ఫలాలను ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చరణ సేవకు భక్తులు ఎంతగానో పరితపిస్తుంటారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వారపు సేవలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ముందుగా అర్చకులు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామివారిని దివ్యాభరణ భూషితంగా కొలువుదీచి స్వామివారి శ్రీచరణాల చెంత తులసి మాలలను సమర్పణ గావించారు. అనంతరం స్వామివారి అష్టదళ పాద పద్మారాధన సేవ కనుల పండుగ సాగింది. శ్రీకాకుళం పట్టణంలోని రైతు బజార్ వద్ద కల శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా పూజా కైంకర్యాలను శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విఘ్నాలను తొలగించి కార్యసిద్ధిని ప్రసాదించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి అర్చకులు అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో షోడశోపచారాదులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, గణపతి అష్టోత్తర శతనామావళి పఠనాదుల నడుమ కనుల పండుగ స్వామివారికి అభిషేక సేవను నిర్వహించారు. అనంతరం శివపార్వతుల పుత్రుడు శ్రీ గణనాథుణ్ణి దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని కమాన్ రోడ్డు వద్ద నెలవైన పురాతన శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయం పరమశివుని నామస్మరణంతో పరవశించింది. నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా ఆలయంలో మాసోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో శ్రీ రామేశ్వర స్వామివారికి ముందుగా సంకల్ప పూజలను, ఆపై షోడశోపచార పూజలను అర్చకులు పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ భక్తులు స్వయంగా శ్రీ రామేశ్వర స్వామివారిని అభిషేకించి తరించారు. ఆపై అర్చకులు స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ రామేశ్వర స్వామివారిని ఉపాలయాల్లో కొలువుదీరిన దేవతామూర్తులను దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువులు, సప్తగిరుల్లో కొలువైన సప్తగిరీసునికి సప్త మాతృకలు సోదరీమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్త మాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ ఏడుగురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ ఏడుగురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు. మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.